హాయ్ ఎవ్రీవన్. సో మనం మాక్ టెస్ట్ 1, 2 అండ్ 3 అనాలిసిస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మాక్ టెస్ట్ 4ది కూడా చూసేద్దాము. ఇలానే ఎవ్రీ మాక్ టెస్ట్ 12 వరకు ప్రతి ఒక్క మాక్ టెస్ట్ది కూడా మనం వీడియో చేసి పెడదాం. ఎందుకంటే ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం ఇవి. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేస్తూ ఉండండి. The bone cells called dash are present in the spaces called dash. సో బోన్ సెల్స్ని ఏమంటారు? ఈస్టియోసైట్స్ కరెక్టే. నెక్స్ట్ ఏంటి? లూకోసైట్స్ అంటే WBC వచ్చేస్తుంది, సో ఇది కరెక్ట్ కాదు. ఆస్టియోసైట్స్ ఇది కూడా కరెక్టే. కాంట్రోసైట్స్ అంటే ఏంటి? కార్టిలేజ్ సెల్స్ని కాంట్రోసైట్స్ అంటారు. సో బి ఆప్షన్ కాదు, డి ఆప్షన్ కాదు, ఎదర్ ఏ ఆర్ సి. ఆస్టియోసైట్స్ ఓకే. సైనసెస్, లాక్యునే. సైనసెస్ అంటే సైనసెస్ కాదు, అసలు ఇక్కడ సైనసెస్ బోన్ సెల్స్లో కానీ బోన్లో కానీ అలా ఉండవు, లాక్యునే ఉంటాయి అన్నమాట బోన్స్లో. సో కాబట్టి 17th ఆన్సర్ వచ్చేసి సి. ద బోన్ సెల్స్ ఏమంటారంటే ఆస్టియోసైట్స్ అంటారు. ఈ ఆస్టియోసైట్స్ ఎక్కడ ఎలాంటి స్పేసెస్లో ఉంటాయి అంటే లాక్యునే అనే స్పేసెస్లో ఉంటాయి అన్నమాట. సో 17th ఆప్షన్ వచ్చేసరికి సి. అన్అకాడమీ వాళ్ళు ఏంటంటే మీకోసం ఫ్రీగా 4 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ని అయితే మీకోసం పెడుతున్నారు. ఈ 4 మాక్ టెస్ట్ కూడా మీరు ఫ్రీగా రాయొచ్చు. జూన్ 26న ఒక మాక్ టెస్ట్ ఉంటుంది, జూలై 2న ఉంటుంది, జూలై 9న ఉంటుంది, అలాగే జూలై 14న లాస్ట్ మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి నీట్ 2020లో ఏ ప్యాటర్న్ అయితే ఉంటుందో సెక్షన్ ఏ, సెక్షన్ బి, 200 క్వశ్చన్స్, 3 hours 20 minutes, అదే ప్యాటర్న్లో ఈ మాక్ టెస్ట్ ఉంటాయి. అలాగే ఏ టైంలో మనకి నీట్ 2022 ఎగ్జామ్ ఉంటుందో, సో మధ్యాహ్నం 2 నుంచి 5:20 వరకు నీట్ 2022 ఎగ్జామ్ ఉంటుంది కదా, అదే టైంలో మీకు ఈ మాక్ టెస్ట్ ఉంటుంది. మీరు ఈ మాక్ టెస్ట్ని ఇంగ్లీష్లో లేదా హిందీలో రాయొచ్చు. సో మీరు ఇంగ్లీష్లో రాస్తే బెస్ట్. మీరేం చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు క్రిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ 1, మాక్ టెస్ట్ 2, మాక్ టెస్ట్ 3, మాక్ టెస్ట్ 4 అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఎన్రోల్ నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఒక కోడ్ అడుగుతుంది. అక్కడ విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. మీరు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. మీరు ఫ్రీగా ఈ టెస్ట్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ద మోస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా మీకు వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ తప్పు పెట్టారో ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ డాష్ perform the function of protection and support in neural system. Neurons, next neuroglial cells, next node of Nanvir, next myelin sheath. సో ఏవి ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్? వాడు కండక్షన్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్ అని అడగట్లేదు. కండక్షన్ చేసేవి నర్వ్ ఇంపల్సెస్ అవి న్యూరాన్స్, కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ప్రొటెక్ట్ చేసి న్యూరల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాయంట. అవి ఏంటి? దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూరోగ్లియల్ సెల్స్. సో ఈ న్యూరోగ్లియల్ సెల్స్ అనేవి న్యూరల్ సిస్టమ్కి ప్రొటెక్ట్ చేసి సపోర్ట్ చేస్తాయి. అంతేకాని ఈ న్యూరోగ్లియల్ సెల్స్ నర్వ్ కండక్షన్ ఈ వీటిల్లో మాత్రం ఏమీ కూడా హెల్ప్ చేయవు. ద ఓన్లీ ఫంక్షన్ ఈజ్ సపోర్ట్. న్యూరాన్స్ మాత్రం ఏం సపోర్ట్ ఇవ్వవు, ఏం ప్రొటెక్ట్ చేయవు, కానీ దే ట్రాన్స్పోర్ట్ ద నర్వ్ ఇంపల్సెస్. సో ఈ రెండిట్ని గుర్తుపెట్టుకోండి బాగా, న్యూరాన్స్ అండ్ న్యూరోగ్లియల్ సెల్స్ అండ్ వాటి ఫంక్షన్ కూడా. డాష్ టిష్యూ ఈజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ కాంప్లెక్స్ యానిమల్స్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏ టిష్యూ? సో మనకి ముందు మజిల్స్ ఎక్కువ ఉంటాయి కదా, మన బాడీ అంతా మజిల్సే కదా. మనకి తెలిసినట్టు 639 మజిల్స్ ఉన్నాయి. సో ఎక్కువ మజిల్స్ ఉన్నాయి. మస్కులర్ టిష్యూ అనుకుంటాం, కానీ మస్కులర్ టిష్యూ కాదు. న్యూరాన్స్, ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి? బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కదా. సో అదేమో అనుకుని న్యూరల్ టిష్యూ అనుకుంటాం, అది కూడా కాదు. మన బాడీ అంతా స్కిన్తోనే కవర్ అయింది, ఎపిథీలియల్ టిష్యూ అనుకుంటాం, అది కూడా కాదు. లాస్ట్కి ఏంటంటే ఏది ఎక్కువ వైడ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే కనెక్టివ్ టిష్యూ. నేను అటెంప్ట్ చేసినప్పుడు కూడా ఈ బిట్కి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఏమైనా ఉందంటే అది కనెక్టివ్ టిష్యూ. ఇది NCERTలో కూడా ఉందనుకుంటా నాకు తెలిసి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లో. సో ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి దాన్ని కూడా, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి పోనీ. గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, ఇది 2020 నీట్లో కూడా ఇచ్చాడు. ఆర్ మాడిఫైడ్ ఫ్రమ్. సో గాబ్లెట్ టిష్యూస్, మీరు గాబ్లెట్ సెల్స్ మీరు డయాగ్రామ్ కనుక చూస్తున్నట్టయితే అవి టాల్గా ఉంటాయి. స్క్వామస్ ఎపిథీలియం అంటే ఏంటి? టైల్స్ టైప్, అంటే టైల్ లేకంటే ప్లెయిన్గా ఉంటాయి, టాల్ లాగా ఉండవు. గాబ్లెట్ సెల్స్ యొక్క ఫోటో క్లియర్గా తెలిసిపోతుంది. టాల్ అంటే బారుగా ఉంటాయి అన్నమాట. సో బారుగా ఉండేవి ఏంటి? అఫ్కోర్స్ కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్సే కదా. సో బొమ్మ చూసైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. గాబ్లెట్ సెల్స్ అనేది దే ఆర్ మాడిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ అని. నెక్స్ట్
ఇన్ కాక్రోచ్ డాష్ గ్యాంగ్లియా ఆర్ ప్రెజెంట్ ఇన్ ద థొరాక్స్ అండ్ డాష్ ఇన్ ద అబ్డామిన్. కాక్రోచ్ మీద బిట్ పడందే నీటిలో అసలు ఎగ్జామ్ పేపరే రాదు నిజం చెప్పాలంటే. సో కాక్రోచ్ పక్కా చదువుకుని వెళ్ళండి. ఎన్ని గ్యాంగ్లియా ఉంటాయి, థొరాసిక్ రీజియన్లో ఎన్ని ఉంటాయి, అబ్డామినల్ రీజియన్లో ఎన్ని ఉంటాయి. 6, 3 అని గుర్తుంటుంది చాలామందికి, కానీ 6 ఎక్కడ 3 ఎక్కడ అని గుర్తుండదు. మనం చూసుకున్నట్టయితే థొరాక్స్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. సో అలానే గ్యాంగ్లియా కూడా 3 ఉంటాయి, అబ్డామిన్లో 6 ఉంటాయి. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. థొరాసిక్ రీజియన్లో 3 సెగ్మెంట్స్ మీరు బొమ్మ గీసేటప్పుడు చూస్తారు. ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్ అని చెప్పి వేస్తారు. సో 3 ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి. కాబట్టి థొరాసిక్ రీజియన్లో ఎన్ని గ్యాంగ్లియా ఉంటాయి అంటే 3, అబ్డామిన్లో 6 ఉంటాయి అనమాట. అబ్డామిన్లో 9 సెగ్మెంట్స్ ఉంటాయి, కానీ గ్యాంగ్లియా మాత్రం 6 మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు 9 అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎన్ని ఉంటే అన్ని ఉండవు, ఓన్లీ 6 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్, in female cockroaches, the dash is boat shaped and together with the dash forms a brood or genital pouch. ఇది చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అని ఫీల్ అవుతారు, కానీ అంతేం ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫీమేల్ కాక్రోచెస్లో ఏమవుతుందంటే ఈ స్టెర్నం అనేది బోట్ షేపుడ్లో ఉంటుందన్నమాట. దీంట్లో 7th స్టెర్నం బోట్ షేపుడ్గా ఉండి అది 8th and 9th కలిసి ఈ మొత్తం మూడు దే ఫార్మ్స్ ద బ్రూడ్ ఆర్ జెనైటల్ పౌచ్ ఆఫ్ ఫీమేల్ కాక్రోచ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెర్నమ్ ఈజ్ బోట్ షేప్డ్ అని అడుగుతాడు. క్వశ్చన్స్ బిట్స్ అలా కూడా రావచ్చు అనమాట. లేకపోతే జెనైటల్ ఛాంబర్ ఈజ్ ఫార్మడ్ బై విచ్ స్టెర్నమ్ అంటాడు. సో మీరు అప్పుడు 7th, 8th and 9th అని రాస్తారు. విచ్ ఈజ్ ఎ బోట్ షేప్డ్ స్టెర్నమ్ అంటారు. ఓన్లీ 7th ఈజ్ బోట్ షేప్డ్ స్టెర్నమ్, నాట్ ఆల్ ద 3. కానీ విచ్ ఫార్మ్స్ జెనైటల్ ఆర్ బ్రూడ్ పౌచ్ అన్నారనుకోండి, అప్పుడు 7th, 8th, 9th స్టెర్నమ్ అని రాయాలన్నమాట. సో స్టెర్నా అంటాడు, టెర్గా అంటారు. సో కన్ఫ్యూజ్ చేసేస్తాడనమాట. మీరు అవి గుర్తుపెట్టుకోండి, స్టెర్నమ్ అంతే. ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఆఫ్ బర్డ్స్ హ్యాస్ ఎడిషనల్ ఛాంబర్. సో మనకి అన్నిటికన్నా ఈ బర్డ్స్లో ఏది ఎడిషనల్గా ఉన్నాయని కూడా అడుగుతారు. సో ఇది ఈజీగా మెమరీ బేస్డే, క్రాప్ అండ్ గిజర్డ్. సో ఇవి ఎడిషనల్గా ఉంటాయన్నమాట. మనలానే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది బర్డ్స్కి కూడా, కానీ మన డైజెస్టివ్ సిస్టంలో మనం ఎప్పుడైనా గిజర్డ్, క్రాప్ అని చదువుకున్నామా? చదువుకోలేదు కదా. క్రాప్, గిజర్డ్ అని మనం ఎక్కడ చదువుకున్నాం? కాక్రోచ్లోనే చదువుకున్నాము. క్రాప్, గిజర్డ్ మనం బొమ్మ వేసినప్పుడు కూడా తెలుస్తుంది. సో ఇవి బర్డ్స్లో ఉన్నాయన్నమాట ఎడిషనల్గా. సో కాబట్టి ఈ బర్డ్స్లో ఏమేమి ఉన్నాయంటే ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్టీడీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్. సో ఎస్టీడీ అంటే తెలిసిన కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఏది కంప్లీట్గా ఒక్కసారి వస్తే కంప్లీట్గా క్యూర్ అవ్వనిది ఏది? వెంటనే మనకు గుర్తొచ్చేస్తుంది ఎయిడ్స్. కాబట్టి ఖచ్చితంగా ఎయిడ్స్ ఉండాలి. సో ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి అవ్వచ్చు. సిఫిలిస్, హెపటైటిస్ బి, జెనైటల్ హెర్ప్స్, హెపటైటిస్ బి. సో దీని ద్వారా ఏం తెలుసుకున్నాం? హెపటైటిస్ బి కూడా కంప్లీట్లీ క్యూరబుల్ కాదు. ఎయిడ్స్తో పాటు మీరు హెపటైటిస్ బి కూడా గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు జెనైటల్ హెర్ప్స్. సో ఈ 3 డిసీజెస్, ఎయిడ్స్, హెపటైటిస్ బి, జెనైటల్ హెర్ప్స్, ఈ 3 ఎస్టీడీస్ కంప్లీట్గా క్యూరబుల్ కాదు. వన్స్ వస్తే మాత్రం సో మెడికేషన్ తీసుకుని మన లైఫ్ టైంని ప్రొలాంగ్ చేసుకుంటూ ఉండడం, కానీ ఖచ్చితంగా ఆ వైరసెస్ అవి ఏవైతే ఉన్నాయో అవి పోవటం అనేది జరగదు. సో దీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి తెలిసిందే కదా, 45XO. సో ఇక్కడ ఏంటిది ఆప్షన్ 2 అవుతుంది. ఎందుకంటే ఏ అంటే ఆటోజోమల్ ప్లస్ XO. సో ఒక X క్రోమోజోమ్ తక్కువ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి, లింకేజ్ వాజ్ సెట్ బై మార్గన్. సో ఇది డైరెక్ట్. సో ఏమవ్వాలి? ఆప్షన్ ఏకి 2 అవ్వాలి. దట్ మే బి A, B ఆర్ D. అండ్ లింకేజ్కి వచ్చేసరికి మార్గన్ B 3 అవ్వాలి. సో ఆప్షన్ 37కి డి అవుతుంది, ఎందుకంటే బి వచ్చేసరికి లింకేజ్కి మార్గన్. సో సి వై క్రోమోజోమ్ వచ్చేసరికి టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. ఇంకొకటి D1 డౌన్ సిండ్రోమ్ ఒకటి. ఇంకొకటి కిడ్నీస్ ఎక్స్క్రీషన్లో టాపిక్ అనమాట. అల్ట్రాఫిల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది మనకి? ఆఫ్కోర్స్ మాల్ఫీజియన్ కార్పస్లో అని జరుగుతుంది. మాల్ఫీజియన్ కార్పస్లో అంటే ఏంటి? సో బౌమన్స్ క్యాప్సూల్ ఉంటుంది, గ్లోమరులస్ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి మాల్ఫీజియన్ కార్పస్ల్స్ అంటారు. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ అల్ట్రాఫిల్ట్రేషన్ టేక్స్ ప్లేస్. సో
ఏకి వచ్చేసరికి 4th అవుతుంది. సో ఎదర్ ఏ ఆర్ బి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ మన మొత్తం ఉన్న నెఫ్రాన్ మొత్తం మీద ఎక్కడ బాగా యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుందంటే లూప్ ఆఫ్ హెన్లీలో. ఈ లూప్ ఆఫ్ హెన్లీలో ఏమవుతుందంటే మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఇక్కడే జరుగుతుంది. హెన్లీస్ లూప్ ఆర్ లూప్ ఆఫ్ హెన్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో బి వచ్చేసరికి 1. కాబట్టి ఆప్షన్ ఏ అని తెలిసిపోతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యూరిన్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యూరిన్ ఎక్కడ జరుగుతుంది? కిడ్నీస్లో నుంచి బయటకు వస్తుంది, పెల్విస్లోకి వస్తుంది, యూరేటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో యూరేటర్ ద్వారా మళ్ళీ దేని ద్వారా వెళ్తుంది? యూరినరీ బ్లాడర్కి వెళ్తుంది. కింద ఉండేది యూరినరీ బ్లాడరే కదా. సో ఈ యూరినరీ బ్లాడర్లో ఏమవుతుంది? స్టోరేజ్ ఆఫ్ యూరిన్. యూరిన్ ఇక్కడ టెంపరీగా స్టోర్ అవుతుంది. సో స్టోరేజ్ ఆఫ్ యూరిన్ వచ్చేసరికి D3. యూరినరీ బ్లాడర్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యూరిన్ వచ్చేసరికి 2. ఆప్షన్ యూరేటర్. సో 44కి ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఇవి కాకుండా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే, ఏమైనా కష్టంగా అనిపిస్తే మా టెలిగ్రామ్ ఐడీస్ ఉన్నాయి కదా, సో దానికి మెసేజ్ చేయండి. వీల్ ట్రై టు క్లారిఫై దెమ్. టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా చదువుకోండి. చాలా చాలా తక్కువ డేసే ఉన్నాయి. సో మళ్ళీ రావు ఈ డేస్ రమ్మన్నా సరే.